हाय हेलो हालया केम चो कंबगड़ीसा सत श्री अकाल वनक्कम आदाब नमस्कार वेलकम टू वॉयेजर वरा फ्रेंड्स నేను మీ హోస్ట్ వరప్రసాద్. మిత్రులారా, మనం ఇప్పుడు గౌహాటీకి నిన్న రావడం జరిగింది. అండ్ మిత్రులారా, మీకు గౌహాటీలో ఉన్న అన్ని టూరిస్ట్ ప్లేసెస్, టాప్ ప్లేసెస్ టు విజిట్ అన్నీ మీకు నేను చూపిస్తాను. అండ్ ప్రస్తుతానికి మాత్రం బ్రహ్మపుత్ర నది మీకు తెలియదే ఉంది. చాలా పెద్ద నది, మన దేశంలోనే చాలా పెద్ద నది. అది బంగ్లాదేశ్కి వెళ్తుంది కదా. ఆ బ్రహ్మపుత్ర నది కూడా మీకు చూపిస్తాను. అండ్ లెట్ us go. గౌహతిలో ఈకో ఫ్రెండ్లీ బస్సులు, ఏసీ బస్సులు కోకొల్లలుగా ఉన్నాయి. అండ్ ఏ పార్ట్ నుండి, ఏ సైట్ సీయింగ్ నుండి ఎక్కడికైనా కూడా ఈజీగా ప్రయాణం చేయొచ్చు. అంతేకాక ఆటోలలో కూడా మనం వెళ్ళొచ్చు మిత్రులారా. అండ్ మీరు చూడవచ్చు, ఈ మ్యాప్ ద్వారా పల్టన్ బజార్ రైల్వే స్టేషన్ దగ్గర మేము హోటల్ తీసుకొని ఉన్నాము. అక్కడి నుండి ఈ బ్రహ్మపుత్ర రివర్ ఫ్రంట్కి 2 కిలోమీటర్స్ ఆటో ద్వారానే మేము చేరుకున్నాము. కేవలం 50 రూపీస్ ఆటో ఛార్జ్. ఈ బ్రహ్మపుత్ర రివర్ ఫ్రంట్ పోయిన సంవత్సరమే 2024లో సెంట్రల్ క్యాబినెట్ హోమ్ మినిస్టర్ శ్రీ అమిత్ షా గారు ఈ బ్రహ్మపుత్ర రివర్ ఫ్రంట్ని ప్రారంభించారు. అండ్ చాలా ఖర్చుతో కూడిన ఈ పార్క్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ దీని ఎంట్రీ ఫీజు వచ్చేసి కేవలం 50 రూపాయలు ప్రతి పర్సన్కి తీసుకుంటున్నారు. ఇదే ఆ టికెట్ కౌంటర్. అండ్ ఈవినింగ్ సమయాలలో గౌహాటీ వాసులు ఫ్యామిలీ పిల్లలతో వచ్చి ఇక్కడ కాలక్షేపం చేస్తూ ఉంటారు. బ్రహ్మపుత్ర అందాలను ప్రపంచంలోనే అన్నిటికన్నా చిన్నదైన మనుషులు జీవించే ద్వీపము, ఇన్హాబిటెంట్ ఐలాండ్ అని అంటారు. అది ఇక్కడే ఉంది. అదిగో మీకు కనపడుతుంది. దాన్నే పీకాక్ ఐలాండ్ అని కూడా అంటారు. దాన్ని చూస్తూ ఆ ద్వీపం పైనే ఉన్న పురాతనమైన గుడి ఉమానంద ఆలయము, ఆ శంకరుని ఆశీస్సులు కూడా ఈ ఒడ్డు నుండే, ఈ బ్రహ్మపుత్ర రివర్ ఫ్రంట్ పార్క్ నుండే ఫెర్రీ బోటు ప్రయాణం స్కిప్ చేసి ఇక్కడ నుండే దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇక సెల్ఫీలకు ఇన్స్టాగ్రామ్ ఫోజులు ఇస్తూ తగ్గేదే లేదంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మేము కూడా చాలా ఎంజాయ్ చేశాము మిత్రులారా. సో ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. మిత్రులారా, బ్రహ్మపుత్ర నదీ తీరంలో ఉన్న ఈ పార్కులో ఈవినింగ్ గడిపి అందరితో పాటు మేము కూడా ఇక్కడే ఉన్న ఫుడ్ కోర్ట్స్లలో ఫాస్ట్ ఫుడ్ డిన్నర్ చేసేసాము. అండ్ చేసి మా హోటల్ పల్టన్ బజార్లో అని చెప్పాను కదా, అక్కడికే తిరిగి వెళ్ళాము. అండ్ మై డియర్ ఫ్రెండ్స్,
నార్త్ ఈస్ట్ గేట్వే అయిన గౌహతి నగరానికి సంబంధించిన ఈ వీడియోలు చూస్తూనే ఉండండి. చివరిలో మాత్రం ఈ గౌహాటి ఎలా చేరుకోవాలి, ఎక్కడ బస చేయాలి, ఏ హోటల్స్లలో ఉండాలి, ఇక్కడి ఫుడ్ అంటే కుజీన్ వివరాలు అండ్ లోకల్ సైట్ సీయింగ్ ఎలా వెళ్ళాలి అంటే బైక్ రెంటల్స్ లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్, ఆటోస్, క్యాబ్స్ అన్ని వివరాలు ట్రావెల్ గైడ్ రూపంలో చివరి వ్లాగ్లో తప్పక షేర్ చేస్తాను మిత్రులారా. సో మనం ఇక్కడి నుంచి మై డియర్ ఫ్రెండ్స్ మనము మరో ప్రదేశానికి వెళ్దాము. అండ్ ఆలస్యం వద్దు, సో వెళ్దాం పదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ ఎగ్జిట్ యువర్ హోస్ట్ వరప్రసాద్ వాయిజర్ వర. యువర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇలాగే ఆదరిస్తూ ఉండండి, ఎంకరేజ్ చేస్తూ ఉండండి. గుడ్ బై.